ప్రపంచంలో మన దేవుడు తప్ప ఇంకెవరు దేవుళ్ళు కాదు. మన దేవుడే ఫైనల్. ప్రపంచం మొత్తాన్ని ఏలాల్సింది మన దేవుడే. మన దేవుడి పాలన రావాలి. ఇతర దేవుళ్ళని నమ్మే వాళ్ళందరూ కాఫీర్లు, అజ్ఞానులు. వాళ్ళని చంపితే స్వర్గంలో 72 మంది అమ్మాయిలు లైన్‌లో నుంచునుంటారు మీకోసం. అక్కడ మందు తాగొచ్చు, అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చు. స్వర్గ సుఖాలు లభిస్తాయి. కాబట్టి మీరు చదువుకోకపోయినా పర్లేదు, ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, ఉపాధి పొందకపోయినా పర్లేదు. పరమతస్తులని అంతం చేసి వాళ్ళని అక్కడ ఆడపిల్లల్ని కూడా సెక్స్ బానిసలుగా చూసి, వాళ్ళ చేత బిడ్డల్ని కనిపించి భవిష్యత్ తరాల్ని తయారు చేయండి. ఇది తీవ్రవాద భావజాలం. ఈ తీవ్రవాద భావజాలాలకి సంబంధించిన సంస్థల్ని ప్రపంచవ్యాప్తంగా పెంచి పోషించింది ఖతార్. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఇప్పుడు అట్లాంటి వాటితో తయారైన తీవ్రవాద మనస్తత్వపు భావజాలికలే ఇరాన్‌లో ఉండేటటువంటి ఐఆర్‌జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. అట్లాగే అక్కడ ఉన్నటువంటి బసిల్ సైన్యం అనేది కూడా అట్లాంటిదే. తీవ్రమైనటువంటి మత ఉన్మాదంతో రగిలిపోతుంటారు. ప్రపంచాన్ని నాశనం చేసేయాలి, ప్రపంచంలో ప్రజలందరూ చచ్చిపోవాలి, ఈ మతం వాళ్ళు ఒక్కళ్ళే బ్రతకాలని కోరుకునేటటువంటి. అలాంటి ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ కోసం ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాల దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇచ్చింది ఖతార్. ఇప్పుడు అలాగ బలోపేతమైనటువంటి ఉన్మాదపు వ్యవస్థ ద్వారా ఇరాన్ దాడి చేస్తుంటే దెబ్బతింటున్నది ఖతార్, దెబ్బతిన్నది ఖతార్.